నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విమాన ప్రమాదం అనేది ఒక అనుకోని సంఘటనని దానికి మంత్రి రామ్మోహన్ నాయుడును రాజీనామా చేయమండం కరెక్ట్ కాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. బోయింగ్ విమానాలపై పలు అనుమానాలు ఉన్నాయని వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. కల్తీ మద్యం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అవినీతి జరిగిందని తెలిస్తే సంబంధిత ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. దానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి పాల్గొన్నారు. అభివృద్ధి జరుగుతుంటే దాని అవినీతి అంటే ఏం చెప్పాలి? మీలాగా ఉత్తి బటన్లు నొక్కి లక్షల కోట్లు ప్రజల మీద భారం పెట్టాలా? రాష్ట్రాన్ని మీరు అంధకారంలోకి నెట్టేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒక అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చి వెలుతురు వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు కాస్త సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటే జీర్ణించుకోలేక ఇటువంటి చవాకులు పేరు దాంట్లో కూడా. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారు కోరుకున్న చోట వెళ్ళడానికి, లేదా భార్యాభర్తలు ఎక్కడో ఉంటే వారు కోరుకున్న చేరడానికి, లేదా భర్త చనిపోయి ఉద్యోగంలో ఉన్న భార్య ఎవరైతే వితంతు ఉన్నారో వారి పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కేటగిరీలు తీసుకొచ్చాం. లేదా దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాటికి, ఎందుకంటే ఇది పారదర్శకంగా నిజంగా నష్టపోతున్న వాళ్ళకి కేవలం రికమెండేషన్ ద్వారా వారు కోరుకున్న స్థానాల్లో చాలా సంవత్సరాలకి చాలామంది ఉంటా వచ్చారు. వాటిల్లో మార్పు తీసుకొచ్చి నిజంగా నష్టపోతున్న వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బదిలీ ప్రక్రియ చేపట్టడం పారదర్శకంగా చేస్తారు. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడదని మంత్రి సవిత ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన తల్లికి వందనం హామీని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం నిధుల్లో 2,000 రూపాయలు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లాయని వైసీపీ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని మంత్రి సవిత సవాల్ చేశారు. మేము తల్లి వందనం 15,000 రూపాయలు, తల్లి వందనం తల్లికి డైరెక్ట్ గా 13,000, పాఠశాలకు 2,000 ఇచ్చామన్నాం. మరి మీరు నిన్నటి రోజు నుంచి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి జోబులేకి తల్లి వందనం డబ్బులు 2,000 వెళ్ళాయని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను. మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అనవసరంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకల్లో చైర్మన్ డాక్టర్ వైడి రామారావు, జనరల్ సెక్రటరీ అశ్విన్ కుమార్, డాక్టర్ సమరం పాల్గొన్నారు. రక్తదానంలో విశేష సేవలు అందించిన కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థలకు, పరిశ్రమలకు రాష్ట్ర స్థాయి అవార్డులు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 యూనిట్ రక్తం ద్వారా 3 ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రాష్ట్రానికి సంవత్సరానికి 5,30,000 యూనిట్ల రక్తం అవసరమవుతుందని చెప్పారు. ఒక్క రెడ్ క్రాస్ సొసైటీ వారే 1,10,000 యూనిట్లు రక్తం సేకరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో 231 బ్లడ్ సెంటర్స్ ఉంటే దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి 52, ఎన్జిఓల ద్వారా ఒక 79, ప్రైవేటు రంగంలో ఒక 80 ఉంటే రెడ్ క్రాస్ ఒక 20 బ్లడ్ సెంటర్లను నడుపుతూ ఉంది. దాదాపు 7 బ్లడ్ సెంటర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో సంవత్సరానికి 5,30,000 దాకా 5,33,000 యూనిట్స్ అవసరమైతే దాంట్లో సంవత్సరానికి 1,10,000 రెడ్ క్రాస్ సంస్థనే సేకరిస్తూ ఉంది. వాలంటీర్స్ ద్వారా, ముందుకు వస్తున్న రక్తదాతల ద్వారా, అంటే దాదాపు 20% రక్త సేకరణ రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుందంటే రెడ్ క్రాస్ ఈ రంగంలో చేస్తున్న సేవలను మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఛానల్ డిబేట్ లో మీడియా ప్రతినిధి అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష గుంటూరులో జరిగింది.
లాడ్జ్ సెంటర్లో జరిగిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంలో రాజధాని మహిళలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ రావు మాట్లాడుతూ రాష్ట అభివృద్దిని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అమరావతి మహిళలకు మీడియా ప్రతినిధులు యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాకా వీరారెడ్డి, వాణి, మురళి, పచ్చల శివాజీ, మల్లికార్జునరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ గారు నిందితులకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరే ఒక వ్యవస్థీకృత నేరగాళ్లుగా ఈ కుట్రలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలను తరిమి కొట్టడానికి అమరావతి రైతులు, అమరావతి రాజధాని ఐకాస సిద్ధంగా ఉంది. ఈరోజు మీరు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలిపారు. అటువంటి మంట కలిపినటువంటి నీచాతి నీచులైన మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని, అదేవిధంగా సాక్షి మీడియాని అంటే అరాచకత్వాన్ని పెంచి పోషిస్తున్న సాక్షి మీడియాని వెంటనే నిషేధించాలని ఈ యొక్క ఆత్మగౌరవ దీక్షా వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీలో ఎంత నీ ఇంట్లో చెల్లి ఉంది, అమ్మ ఉంది, నీ కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు అంటే మీరు ఈ మహిళలకు పట్ల ఎటువంటి యొక్క గౌరవాన్ని ఇస్తున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఒకటే అడుగుతున్నాం, మేము అడిగింది క్షమాపణ, మాకు కలిగింది, మా బాధ కలిగింది, మీకు క్షమాపణ అడుగుతున్నాం. రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా బాధపడుతున్నా కూడా నువ్వు ముందుకు వచ్చి ఈ రోజుకి కూడా నువ్వు క్షమాపణ చెప్పలేదంటే మేము నిన్ను ఏమనుకోవాలి? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వెలుగులోకి వచ్చి మరి అభివృద్ధికి తోడ్పడుతుంటే దాన్ని తట్టుకోలేక దాన్ని ఎలాగా పాలిటిక్స్ని డైవర్ట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక మహిళల వేదిక, సాక్షి వేదిక తీసుకొని నువ్వు ఈరోజు మహిళల మీద విషం జల్లి మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ నాయకులైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, మరి కృష్ణం రాజు కానీ, సజ్జల కానీ, మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని అడ్డు పెట్టుకొని సాక్షి వేదికపై డెబిట్లు రాసుకొని వచ్చి మహిళలను కించపరిచినట్టు ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా నువ్వు వచ్చి అది తప్పు అని చెప్పట్లేదంటే నీకు మహిళల పట్ల ఉన్నటువంటి ఎటువంటి ఉద్దేశం ఉందని భారతిరెడ్డి గారిని అడుగుతున్నాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 11వ రాష్ట్ర మహాసభలు సిపిఎం కార్యాలయంలో జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు పాల్గొన్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన యుఈఇయు 11వ రాష్ట్ర మహాసభలో 2 తెలుగు రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపేందుకు స్మార్ట్ మీటర్ల విధానం తీసుకువస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో 40,000 జీతం ఇస్తూ ఉండగా ఏపీలో కేవలం 15,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకుండా అన్ని సంఘాలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రన్, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, ఎండి సలీం, ఎన్ స్వామి, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్కో మొత్తం ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు అతి కీలకమైంది. అట్లాగే మిగిలినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లని కూడా విపరీతంగా వాళ్ళకి తక్కువ జీతాలు 15,000. ఇప్పుడే తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు అక్కడ 40,000. ఏం రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్లు చేసినటువంటి తప్పేమిటని అడుగుతున్నాం. కావాలని కార్మికుల్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ద్రోహం చేస్తున్నాయి, కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయి. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరగనుంది. బృందావన గార్డెన్స్ లోని అన్నమయ్య కళావేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ మాదల శ్రీనివాస్, కార్యదర్శి గోగినేని విజయ్ కుమార్లు తెలిపారు. సమావేశంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్రను ఘనంగా సన్మానించనున్నామని తెలిపారు. గత 62 సంవత్సరాల్లో పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన 30 మంది ఉపాధ్యాయులకు సత్కారం అందచేయనున్నామని వారు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.